కృపాపూరితుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ఈ ఉదయకాలము వాక్యం వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ యేసు ప్రభుల వారి నామములో ఇమ్మానుయేలు సహవాసము తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబీకులు అందరూ క్షేమంగా ఉండాలని, అందరూ దీవించబడాలని, మీ తరువాత మీ పిల్లలు ఇంకా మంచి అభివృద్ధి పొందాలని నా ప్రార్థన. ప్రియులారా, ఈ ఉదయకాలమందు సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో కూర్చున్న మీకు ఆ దేవుడు మెండైన దీవెనలు ప్రసాదించాలి. తరతరాలుగా ఆయన కృప మీ మీద సమృద్ధిగా కుమ్మరించాలని మా ఆశ, మా ప్రార్థన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 86వ కీర్తన 9వ వచనము 10, 11 వచనాలలో ఈ రీతిగా రాయబడి ఉంది. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని దావీదు గారు చెప్తూ ఉన్నారు. దేవతలలో నీ వంటి వాడు లేడు అనని అంటే దాని అర్థం ఎంతోమంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. కానీ యేసు ప్రభు లాంటి వారు ఎవరూ లేరు. యేసు ప్రభుల వారి లాగా ఎవరూ లేరంటే యేసు ప్రభుల వారిలో ఉన్న గొప్పతనం ఏమిటి అని మనము ఆలోచించవచ్చు. ఆయన పరిశుద్ధుడు. రెండవది, ఆయన స్వయంభవుడు, తనంతట తాను పుట్టినవాడు. ఆయన్నెవరో పుట్టించలేదు. ఆయన ఎవరికో పుట్టనూ లేదు. ఆయన స్వయంభవుడు. అనేక మంది దేవతలు దేవుళ్ళ వలె వారికి ఇతను పుట్టాడు, వారికి ఈమె పుట్టాది అనేటటువంటి మాటలు యేసు ప్రభుల వారి దగ్గర లేవు. ఇంకా ముఖ్యముగా ఆయన పరిశుద్ధుడు. ఆయనలో ఏ విధమైన లోపము, పాపము లేదు. ఆయన ఇంకా ఎప్పటి నుండి ఉన్నాడు అంటే ఆయనే ఆది, ఆయనే అంతం. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఆయన కంటే ముందున్నది కానీ ముందున్నవారు కానీ ఎవరు లేరు. ఆయన తరువాత కూడా ఏమీ ఉండదు, ఎవరూ ఉండరు. అందుకే ఆయనే ఆది, ఆయనే అంతమై ఉన్న దేవుడై ఉన్నాడు. అందుకని భక్తుడు దావీదు అంటాడు, దేవతలలో నీ వంటి వాడు ఎవరున్నారు ప్రభా? ఎవరూ లేరు. నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అంటున్నారు. ప్రభుల వారు చేసిన కార్యాలు చాలా గొప్పవి. అందులో చెప్పుకోదగినది, ప్రపంచము కొనియాడదగిన గొప్ప కార్యం ఏమిటి అంటే ప్రపంచంలో నశించిపోతున్న ప్రజలను వెదకి రక్షించటానికి ఆయన దేవుడుగా ఉండి మనుష్య రూపంలో ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన మనుష్యుడుగా వచ్చాడు. సశరీరుడుగా వచ్చి ఆయన మానవ కోటి నిమిత్తమై యాగ పశువుగా కపాలమని అర్థమిచ్చే గొల్గొతా కొండపైన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఏ వ్యక్తి ఇటువంటి కార్యము చేశాడు? చాలామంది అంటారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. దుష్టులను శిక్షించండి, మంచివారిని రక్షించండి అని. ఎవరు మంచివారు? బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఏ భేదము లేరు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోయారని. అందరూ సూర్యుని క్రింద భూమికి పైన నివసించే ప్రతి వారు కూడా పాపం చేసిన వారే. ఆఖరికి నేను కూడా, ఆఖరికి నీవు కూడా, అందరూ పాపం చేసిన వారమే. పాపం చేసి
ఆ దేవుడు అనుగ్రహించినటువంటి మహిమని పొందలేకపోయినటువంటి వారమే. దైవ జనాంగమా, ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా పాపంలోనే పుట్టి, పాపంలోనే పెరిగి, పాపంలోనే చనిపోతూ ఉన్నారు. అది ప్రస్తుత ప్రపంచం యొక్క స్థితి. అటువంటి వారిని రక్షించటానికే యేసు ప్రభుల వారు వచ్చి అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ గురించి కూడా ఆయన నిన్ను ఆయన నీవు ప్రేమించలేదు. అయితే ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన ఎవరో నీవు ఎరుగవు. అయితే ఆయనే నీవెవరో తెలుసుకున్నాడు. ఆయన కావాలని ఎప్పుడూ నువ్వు కోరుకోలేదు. ఆయనే నీవు కావాలని కోరుకున్నాడు. కోరుకొని లోకం నుండి ఆయన నిన్ను ప్రత్యేకపరిచాడు. లోకం నుండి ప్రత్యేకించి ఓ ప్రత్యేకమైన వంశంలో చేర్చి రాజులైన యాజక సమూహముగా చేశాడు. అంత గొప్ప స్థితిని మనకు ఆ గొప్ప దేవుడు ప్రసాదించాడు. ఇంత స్థితిని కలగజేసిన ఆ దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కార్యాలు మితిలేనివి. ఆయన శ్వాసము చేత ఈ విశ్వమంతటికి అందము కలిగాది. ఆకాశ విశాలములోని సూర్య చంద్ర నక్షత్రములు ఆయన నోటి మాట ద్వారా కలిగినవే. భూమి దానిలో ఉన్న సమస్తము ఆయన కలుగజేసినవే. సముద్రము, అందులో ఉన్న జలరాశులు, అందులో ఉన్నటువంటి అనేక విధములైన విలువైన ముత్యాలు, ఇవన్నీ కూడా ఆయన కలుగజేసినవే. భూమిలో ఉన్న ఖనిజాలు కూడా ఆయన కలుగజేసినవే. బొగ్గు కానీ, ఇంధనము కానీ, రాగి కానీ, బంగారము కానీ, ప్రతి ఒక్కటి ఆయనే కలుగజేశాడు. ఆ గొప్ప దేవుని కార్యాలు చెప్పనశక్యం కానివి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మీకు నా మనవి, మీరు అడగచ్చు, నాకు ఆయన ఏం చేశాడని. ఆయన తల్లి గర్భంలోనే నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథాన్ని వ్రాసినవాడు ఆయన. ఎప్పుడు ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తావో, ఆయన చిత్త ప్రకారంగా జీవిస్తావో, నీ కొరకు ఆయన రాసినటువంటి ఆ గ్రంథంలో ప్రతి సమాచారము నీ విషయంలో నెరవేర్చబడతా వస్తుంది. నీ విషయంలో జరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రభు పిల్లలుగా మీకు నా మనవి, మహోన్నతుడైన దేవుని పాదాల చెంత ఈ ఉదయకాలమందు దేవా, నీ వంటి వాడు ఎవరూ లేరని విన్నాం. నా జీవితంలో మీరు కార్యాలు జరిగించండి. నా జీవితంలో ఉన్న పేదరికం కానీ, అనారోగ్యం కానీ, లేక అనైక్యత కానీ, సమాధానం లేని తనము, సంతోషం లేని జీవితము, ఎన్నో లోట్లు ఉన్నాయి. నిన్ను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తాను. నా జీవితంలో కార్యం జరిగించమని ప్రభుల వారిని మీరు ప్రార్థించగలిగితే ప్రభుకి అసాధ్యమైనదేదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన నీ జీవితంలో ఇంతవరకు నీవు చూడని, అనుభవించని గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేయగలడు. ఆయన యందు విశ్వాసం మాత్రం ఉంచితే చాలు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు జరుగుతాయి. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. వాని కడుపులో నుండి జీవజల నదులుకి ప్రవహిస్తాయని ప్రభుల వారు సెలవిచ్చారు. ప్రభుని విశ్వసించు, ఆయన దేవుడని విశ్వసించు. ప్రియులారా, గమనించాలి, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వసించు. అపనమ్మికని నీలో నుండి తొలగించు. నీవేం కావాలని అనుకుంటున్నావో అది రోజు నీ నోటితో చెప్పు.
ప్రభా, నా జీవితంలో ఈ అద్భుతం మీరు చేసినందుకే వందనాలు. నేను విశ్వసిస్తున్నాను. నా జీవితంలో ఈ అద్భుతం చేసినందుకే వందనాలు. నేను విశ్వసిస్తున్నానని పదే పదే విశ్వాసముతో నీకవసరమైన దాన్ని గూర్చి చెప్తూ ఉండు. దేవుడు ఖచ్చితంగా నీ మాటను బట్టి నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. ఆ రీతిగా దేవుడు చేసే గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడటానికి ఆ దేవుడు మీ విషయంలో సహాయము చేసే దేవుడుగా ఉన్నాడు. ఆయన కృప మీకు తోడుగా ఉండాలని, ఆయన ఆయన చేసే ప్రతి సహాయము మీరు పొందుకోవాలని నా ప్రార్థన. దయచేసి విశ్వాసం ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన దేవ, బిడ్డలు ఎంతోమంది వారి జీవితంలో నా ప్రభా ఎన్నో కార్యములు జరగాలని ఆశ, కానీ బిడ్డలు వాళ్ళు ఆశించిన కార్యాలు చూడలేకపోతూ ఉన్నారు. వారు ఆశించిన కార్యాలు అనుభవించలేకపోతూ ఉన్నారు. అయ్యా, బిడ్డలు విశ్వాసముతో ఈ రోజున ఏం మిమ్మల్ని అడగనై ఉన్నారో ఆ కార్యాలన్నింటినీ వారి వినికిడిలో నాయన వారి జీవితంలో ఫలింప చేయండి. వారు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు తండ్రి మీరు. దయచేసి ప్రభా, ప్రతి బిడ్డ యొక్క కోరికను మన్నించి వారి అవసరాలు తీర్చుమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీ కింద ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి ఉంటుంది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్లో మీ ప్రార్థన అవసరతలు రాస్తే మాకు అవి వస్తాయి. వాటిని చూసి మీ కొరకు మానకుండా మేము ప్రార్థన చేస్తాం. దయచేసి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు రాయడమే కాకుండా మేము ఈ వాక్యాలు వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ రీతిగా ప్రచురం అవుతూ ఉంటాయి. మీరు దేనిలోనైనా చేరితే రెగ్యులర్గా మీకు ఆ వాక్యాలు వస్తూ ఉంటాయి. అందులో ప్రాముఖ్యంగా ఆత్మీయ అనుదిన మన్నా అని, పరలోకపు ఆత్మీయ అనుదిన మన్నా అని ప్రతిరోజు బైబిలు వరుసగా చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నెహెమ్యా గ్రంథం చెప్తూ ఉన్నాను. అది కూడా మీరు వినొచ్చు. బైబిల్ బాగా నేర్చుకోవచ్చు. ఉదయం 4 గంటలకి అది ప్రచురమవుతుంది. తరువాత నేనిప్పుడు చెప్పే ఈ వాక్యం 5 గంటలకి వస్తుంది. మీరు ఉదయాన్నే లేచి వాక్యం వినొచ్చు. దయచేసి దేవుడు మిమ్మల్ని దీవించాలి. మీ కొరకు మానక ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉంటారు. మేము కూడా మీ కొరకు ప్రార్థిస్తాం. నిస్సంకోచంగా మీ ప్రార్థన అవసరతలు రాసి పంపండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్.